యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మనం ఈరోజు ఈ యొక్క స్త్రీల కూడికను ఆరంభించుకునబోచుంటుండగా మరి అందరికీ యేసునామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఆరోగ్యకరంగా ఉంచినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మనం ఈ యొక్క కూడికను ప్రార్థనతో మనం మొదలుపెట్టుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గలేసే దయల మా తండ్రి స్తోత్రం ప్రభా. నాయన మరి యొక్క స్త్రీల కూడికలో మేమందరం సజీవులుగా నాయన వీక్షించడానికి, నేర్చుకోవడానికి, మేము స్థుతించడానికి, మహింపరచడానికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క కార్యక్రమం మీ మహిమార్థమై మా మేలు నిమిత్తమై జరిగించడానికి నాయన మీ యొక్క సహాయం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఆది అంతమే మీరే ఉండి నడిపించండి మరి ప్రభా. మరి పాడు పాటలందు మరి ప్రభా మరి నాయన మరి మీ నా మహింపరిచినట్టు సహాయం దయచేయండి. అంతేకాకుండా మరి నాయన చేయి విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధి చేరి మీ సమయంలో జవాబులు రావడానికి సహాయం దయచేయండి. అనేక విషయాలు మేము మరి ప్రభా జ్ఞాపకం తీసుకుంటుండగా మరి ముఖ్యంగా మరి నాయన ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే మరి 3వ తేదీ మరి జరుపుకొని ఉంటున్నారు మా దేశంలో. మరి ఆ యొక్క విషయాలు మరి పరిశుద్ధుడైనటువంటి తోమా జీవితం గురించి మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. వాక్య పరిచర్య చేయబిడ్డను మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాం. ప్రతి విషయం ద్వారా నాయన మేము నామం మహింపరచుకోనండి, మమ్మల్ని అందరినీ దీవించమని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మరి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం కొన్ని పాటల ద్వారా దేవుని మహింపరుస్తాము. మన మధ్యలో జ్యోత్స్న జాన్ గారు ఉంటున్నారు. జాన్ గారు కూడా కీబోర్డ్లో సహాయపడుతూ ఉంటున్నారు. వారు మరి ఏ పాటలు అయితే మరి వారు మన మధ్యలో తీసుకొని వస్తుంటున్నారో ఆ పాటల ద్వారా దేవుని మహింపరుస్తాం. మనం కూడా ఆ నంబర్ తీసి వారితో పాటు ఏకీభవించి ఈ పాటలు పాడటం వల్ల దేవుని మహింపరుస్తాం. ఈ కొన్ని పాటలు దేవుని మహిమార్థమై మన మేలు నిమిత్తమై పాడుకుందాం. Amen.
విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారంగా మనం ఉంటున్నాము. దేవుడు మరి మనల్ని రాజులైన యాజక వంశంలో మనల్ని చేర్చి ఉంటుండగా అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. మనమైతే క్షేమముగా ఆరోగ్యముగా మరి అన్ని వసతులు కలిగి ఉంటున్నాము. అనేక మంది అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు. మరి దేశమంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక కుటుంబాలు కాబట్టి అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. దేవుడు మనకు ఆ బాధ్యత మనకి ఇచ్చి ఉంటుండగా మరి యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో మరి జయా తిమోతి గారు ఉంటున్నారు. వనపర్తి సంఘాన్ని వారు మరి చూసుకుంటూ ఉన్నారు. మన వనపర్తి సెంటర్లో మరి తిమోతి గారి యొక్క సతీమణి జయా తిమోతి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనం కూడా వారితో ఏకీభవించి ప్రార్థనలో దేవుని కృప కొరకు కనిపెడదాం. అందరికీ ప్రైజ్లాడ్. ఈ సమయం ఇచ్చిన సీఎం సంఘానికి, ఆంటీకి, అంకుల్కి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. దయల మా తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, నీ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలయ. నాయన ప్రభా, నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్న ప్రతి మనం మీరు ఆలకించే తండ్రిగా ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం. మహోన్నతుడా, కృపగల దేవ, దయల మా రక్షక, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఉన్నవాడా అనువాడా, నిరంతరం స్తోత్రాలుడా, పరిశుద్ధుడైన దేవ, నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తుంటున్నాం. ప్రభా, నువ్వు నాయన ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించు అమృతం గల దేవుడు నైనా రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నిన్న నేడు నిరంతరము స్తోత్రాలుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి పని నైనా ఈ సమయంలో నైనా ప్రభా, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఈ సంవత్సరంలో కరోనా వైరస్ చేత ఎంతోమంది సేవకులు చనిపోయారయ్యా. అయ్యా, విడబడిన కుటుంబాలను మీరు ఆదరించండి నైనా ప్రభా, ధైర్యం ఇవ్వండి నైనా. భార్యలను భర్తలను కోల్పోయిన నైనా సేవకులు సేవకురాలు ఉంటున్నారయ్యా. ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. మీ దీవెనల చేత నింపండి. సంఘంలో ప్రభా సేవకులు లేని లోటును మీరు తీర్చండి. తనైనా ప్రభా కుటుంబంనైనా తల్లిదండ్రులు లేని లోటును మీరు తీర్చమని సన్నిలో ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా, సార్వత్రిక సంఘం భూమిపైన ఉంటుండగా అయ్యా ప్రభా, మరి ఆ సంఘంనైనా ప్రభా నువ్వు ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరు కృప చూపించండి నాయనా ప్రభా. సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం దేవా. మనుషులకు, రాజులకు, అధికారులకు రక్షణ దయచేయండి నాయనా. అయ్యా, నిజమైన దేవుడు నీవని తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం దేవా. అలాగే తండ్రి, డాక్టర్ల కొరకు, సిస్టర్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డలకు నైనా కావలసిన ఆరోగ్యాల చేత మీరు నింపండి నాయనా ప్రభా. వారికి రక్షణ మారుమనసు మీరు దయచేయండి. పోలీస్ సిబ్బంది కొరకు, మున్సిపల్ సిబ్బంది కొరకు ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలను మీరు దీవించి వారి చుట్టూ మీ కంచె వేసి రక్షణ దయచేయండి, నీ మార్గం నడిపించండి నాయన. అయ్యా తండ్రి ప్రభా, తండ్రి నాయన ప్రత్యేకించి నాయన ఆర్మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా భారతదేశం చివరి నాయన వారి మూలలో బిడ్డలు ఉంటుండగా వారి చుట్టూ కూడా మీ కంచె వేసి మీ కాపుదల భద్రత దయచేయండి నాయన. పాకిస్తాన్, చైనా నాయన ప్రభా, భారత్ పైన ఎలాంటి నాయన ప్రభా సంఘటనలు నాయన బిడ్డలు నాయన ప్రభా భారతదేశం పైన ఎలాంటి కన్ను పడకుండా మీ కాపుదల భద్రత దయచేయండి నాయన. మీ దీవెనల చేత నింపండి నాయన. మా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను మీరు దీవించి ఆశీర్వదించండి. సరైన పరిపాలన నాయన బిడ్డలు జరిగించడానికి మీరు కృప చూపించండి నాయన. బిడ్డలకు జ్ఞానము దయచేయండి నాయన. ప్రజలకు అనుకూలమైన పరిస్థితులు వాళ్ళు తీసుకొని రావడానికి మీరు కృప చూపించండి నాయన. మీరు గొప్ప దేవుడికి సాయం చేయండి అయ్యా ప్రభా. మరి ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉంటున్నారయ్యా. అయ్యా, ఉద్యోగాలను మీరు దయచేయండి నాయన. గొప్ప దేవుడు నాయన. కరోనా వైరస్ చేత అయ్యా ఉద్యోగాలు లేక బిడ్డలు ఎంతో అతలాకుతలం అవుతుండగా మీరు కనికరించి నాయన బిడ్డలకు నాయన గవర్నమెంట్ ఉద్యోగం అనే ఆశీర్వాదం మీరు దయచేయండి అయ్యా. ప్రైవేటులు నాయన ఉద్యోగం చేస్తున్నాను బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. బీదల కొరకు ప్రార్థిస్తున్నాం, అనాథల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. పాలిచ్చే తల్లులను నాయన, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తగిన కాలం సుఖప్రసాదం మీరు దయచేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఇచ్చేయండి అయ్యా. మీరు నాయన అనాథలను, బీదలను మీరు కనికరించండి నాయన. ఆ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి నాయన ఆహార విషయంలో నాయన మీరు అద్భుతము చేయండి నాయన. ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతోమంది నాయన చిన్నపిల్లలు నాయన ప్రభా తండ్రి, మరి చిన్నపిల్లలు నాయన ప్రభా, పెద్దవాళ్ళు నాయన ప్రభా, వాళ్ళందరూ మీరు దీవించండి నాయన.
నాయన ప్రభా మరి ఆర్థిక ఇబ్బందుల చేత ఎన్నో కుటుంబాలు ఉంటున్నామయ్యా, మీరు కనికరించండి. ఆర్థిక ఇబ్బందులు నాయన మీరు తొలగింపచేయండి. నాయన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయమని సమయంలో ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా మీరు కనికరించండి. అలాగే తండ్రి ఈ సమయంలో సీఎను మందిర సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నాం దేవా. అయ్యా ప్రభా మరి నాయన సీఎను సంఘంలో నాయన ప్రతిరోజు జరుగుతున్న అయ్యా ప్రభా మరి నాయన పిలిచిన యేసు నాయన ప్రభా సమయం నాయన ప్రభా నాయన ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు దీవించండి. అనేకులు నాయన దాని ద్వారా వింటుండగా మంచి నాయన ప్రభా ఆత్మీయ జీవితం వారు విని బలపరచబడడానికి మీరు కృప చూపించండి. అయ్యా మీరు అద్భుతము చేసి నాయన నీ నామాన్ని ఘనపరుచుకోనండి. నాయన అద్భుతము చేయండి. సీఎన్ మందిరం ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటిని మీరు దీవించండి. స్త్రీల కూడిక నాయన ప్రభా ఉపవాస కూడికను మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక స్త్రీలు ఆ దినం రావడానికి మీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. నాయన యూత్ బైబిల్ స్టడీని మీరు దీవించండి నాయన. అలాగే తండ్రి ప్రభా సంఘ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో మీరు ఉండి అనేకులు ప్రభా నీ సన్నిధికి నడిపించండి. అనేకులు వస్తున్న బిడ్డలను బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అలాగే తండ్రి మరి జాన్పలంకులు జ్ఞాపకం చేసుకోనండి, ఆంటీని జ్ఞాపకం చేసుకోనండి. కావలసిన ఆరోగ్యాల చేత మీరు నింపండి. తనకిచ్చిన సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. డేవిడను ఎఫ్సి బక్కను మీరు దీవించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. నీ పరిచయంలో బిడ్డలు ఉంటుండగా మీ కంచె వేసి మీ కాపుదల దయచేయమని ఈ సమయంలో ప్రభా మా మనవులన్నీ మీరు విని జవాబిచ్చినందుకు నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని గెలపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మనము ముఖ్యమైన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉంటున్నాము. ఈరోజు మరి స్పెషల్గా ఇండియన్ క్రిస్టియన్ డే గురించి కొన్ని తలంపులు మరి మీ మధ్యలో పంచుకోవడానికి మరి ఆశిస్తూ ఉంటున్నాను. మరి యొక్క జూలై 3వ తేదీన తోమా గారు చనిపోయినటువంటి యొక్క దినం జూలై 3న ఆయన మరి ప్రభుద సన్నిధికి చేరినటువంటి దినముగా ఉంటుండగా మరి మనము ఆ రోజు యొక్క క్రిస్టియన్ ఫోక్ అంతా కూడా మరి యొక్క క్రైస్తవ లోకము ఈ యొక్క దినాన్ని ఇండియన్ క్రిస్టియన్ డేగా జ్ఞాపకం చేసుకోవడానికి మరి తీర్మానించి ఉంటున్నారు. దీన్నే హిందీలో యేసు భక్తి దివాస్ అనేటువంటి పేరుతో యేసు భక్తి దివాస్ అంటే ఈ దినాన్ని మరి ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, అంటే మరి తోమా గారు మన భారతదేశానికి వచ్చి మరి ఆయన ఇక్కడ సువార్త తీసుకొని వచ్చి మరి అనేక మందికి సువార్త ప్రకటించి మన దేశంలోనే చనిపోయి ఉంటున్నారు. ఆయన యొక్క మరి సమాధి కూడా చెన్నై ప్రాంతంలో ఉంటుండగా మరి ఆ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన దేశం వారు కూడా మరి 1964లో పోప్ 6 ఇండియాకు వచ్చినటువంటి సందర్భంలో ఒక స్టాంప్ రిలీజ్ చేయడము, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాంప్ ఇష్యూ చేశారు. అది మనకు చూపబడుతూ ఉంటున్నది. మరి తర్వాత 1973వ సంవత్సరము జూలై 3న అంటే 1900 డెత్ యానివర్సరీ రోజు కూడా ఇంకొక స్టాంపు మన గవర్నమెంట్ వారు ఇష్యూ చేసి ఉంటున్నారు ఆయన జ్ఞాపకార్థమై. ఆ యొక్క స్టాంప్ కూడా మనం చూడవచ్చును. మరి అంతేకాకుండా ఈ యొక్క పిక్చర్ కూడా మనం చూడవచ్చు. సాటర్డే జూలై 3న 2021వ సంవత్సరము ఇండియన్ క్రిస్టియన్ డే ఇక లవ్, సర్వ్ అండ్ సెలబ్రేట్. ప్రేమించాలా, మనము పరిచర్య చేయాలా, మరి మనము ఆ యొక్క దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ యొక్క టు ది ఆనర్ ఆఫ్ 2000 యానివర్సరీ ఆఫ్ ఎర్త్లీ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క బ్యానర్ మీద ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే మరి సెలబ్రేట్ చేస్తున్నట్టుగా మరి వివరించి ఉంటున్నారు. కాబట్టి మనం కూడా మనం కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకునవలసిన వారంగా మనం ఉంటున్నాము. తర్వాత 2 ఉద్దేశాలు దీనికి ఉంటున్నాయి. ఏంటంటే ఈ యొక్క సెయింట్ థామస్ చర్చ్ ఫస్ట్ మరి నిర్మించినటువంటి
థామస్ బెసిలికా ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి చిన్న కుటీరము మీకు కనిపిస్తూ ఉంటున్నది. అక్కడ మరి 3 జూలై మరి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే సెయింట్ థామస్ గారు మరి హతసాక్షిగా చనిపోయినటువంటి రోజు. అంటే దుఃఖించడం కాదు కానీ మనము దేవుడు మరి ఆయనను మన దేశానికి పంపించినటువంటి కారణం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అంతేకాకుండా ఈ యొక్క గాస్పల్ తీసుకొని యేసుప్రభు గాస్పల్ను మన దేశానికి పంపించి ఉంటున్నాడు మరి ఫస్ట్ సెంచరీలో. తర్వాత మనము ఇంకొక ఉద్దేశం ఏంటంటే అందరూ క్రైస్తవులందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనము కలిసి ఉండి తర్వాత ఈ యొక్క లోకానికి మన దేశానికి ఆ యొక్క పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలి, పరిచర్య కూడా చేయవలసిన వరంగా మనం ఉంటున్నాము. ఈ 2 ఉద్దేశములు కలిగి మరి ఇండియన్ క్రిస్టియన్ డే మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా వివరిస్తూ మన మధ్యలో డాక్టర్ విజయకుమారి జోసెఫ్ గారు ఉంటున్నారు. వీరు ఏసీటీసీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటున్నారు. డాక్టర్ జోసెఫ్ గారు కూడా మరి వారి భర్త గారు, తర్వాత మేడం డాక్టర్ విజయకుమారి జోసెఫ్ గారు కూడా ఏసీటీసీలో మరి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటున్నారు. వారు మన మధ్యలో వాక్య పరిచయం చేయటానికి మరి వచ్చి ఉంటుండగా వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. వారి కుటుంబం కొరకు, వారి సంతానం కొరకు, వారి పరిచర్య కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. అనేక విషయాల ద్వారా దేవుడు మనల్ని ఎన్లైట్ చేసేటట్టు, మనల్ని ఆత్మీయంగా బలపరిచేటట్టు ప్రార్థన చేసుకుందాం. స్తుతి కారణమవుతున్నటువంటి మా గొప్ప దేవ, దయగల మా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము విన్నయింటుండగా మీ యొక్క సహాయం మాకు దయచేయండి. మా తలంపులు అటు ఇటు వెళ్ళకుండా మీ యొక్క వాక్యం మీద కేంద్రీకరించుటకు సహాయం దయచేయండి. మా దేశానికి నాయన మరి ప్రభా మీరు తండ్రి మరి థామస్ గారిని మరి ప్రభా తోమా గారిని మా కొరకు పంపించి మా దేశాన్ని మరి ప్రభా చీకటిలో నుంచి వెలుగులోనికి మీరు తీసుకొని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా మీ యొక్క శిష్యుడైనటువంటి మీ యొక్క మరి ప్రభా సన్నిధిలో ఉండి మీ ముఖ దర్శనం చేసుకుంటూ 3 సంవత్సరాలు మిమ్మల్ని ఎరిగి మరి ప్రభా తండ్రి మరి ఈ యొక్క మా దేశానికి మరి ఎంతో దూరం నుంచి వచ్చి సువార్తను తీసుకొని వచ్చిన ఆయన అనేక విషయాలు మా దేశంలో మరి ప్రభా అనేక పరిచర్యలు చేసి మరి మా దేశంలో మరి ప్రభా మరి హతసాక్షిగా అయినటువంటి మరి తోమా గారిని మేము మరి ప్రభా దినాన్ని ఆ యొక్క పరిచర్యను ఆ యొక్క మరి ప్రభా ఇండియన్ క్రిస్టియన్ డేను మేము జ్ఞాపకం చేసుకొని కొన్ని తలంపుల ద్వారా మేము బలపరచబడటానికి మా మధ్యలో మరి తీసుకొని వచ్చిన అక్కను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తన ద్వారా మరి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నాతో మాతో మా అందరితో మాట్లాడమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును. చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంటనుండును. కృపా మధుర క్షేమములే నా వెంటనుండును. కాలమంతయు హర్షింతును. నాడు దేవుడు నాకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. నాడు దేవుడు నాకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. ప్రియమైన జయన్ ఫెలోషిప్ సంఘ సభ్యులందరికీ, స్త్రీల సమాజం వారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జాన్ పాల్ గారికి, సిస్టర్ సుజాత గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు నా యొక్క నిండు వందనములు. మనము ఈ వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక మాట ప్రార్థించుకుందాం. ప్రేమాపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నీవు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మా అందరి కొరకు నీ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను, రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఈ యొక్క శిష్యులకు నీవు ఆజ్ఞాపించిన రీతిగా ఈ దినమున మా యొక్క భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చినటువంటి విధానమును మేము జ్ఞాపకం చేసుకుంటకు, భారత క్రైస్తవ సంఘ దినోత్సవాన్ని జరుపుకోవడానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాము. దయగల తండ్రి, మేము నీ వాక్యంలోని సత్యంలో ధ్యానిస్తుంటుండగా నీ యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ ప్రోక్షణను నాకు మాకు దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో ఒకసారి చూడాలని నేను కోరుతూ ఉంటున్నాను. మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇదే విషయాన్ని మార్కు సువార్తలో కూడా ఇంకా కొంచెము విపులంగా రాయబడింది. ఆ మాటలు కూడా మనము
చదువుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15 నుండి 18 వచనం వరకు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈ మాటలు గ్రేట్ కమిషన్ గివెన్ బై జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ హిస్ రిజరక్షన్. ప్రభు అయిన యేసు పునరుత్థానుడైన తర్వాత ఈ యొక్క వాగ్దానము, ఆజ్ఞ ఆనాటి శిష్యులకు ఇవ్వబడింది, నేడు మనకు కూడా ఇవ్వబడింది. అయితే ఈ దినమున ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంగా ముఖ్యంగా పరిశుద్ధుడైన తోమ గూర్చి కొన్ని విషయాలు, అనగా ఆయన భారతదేశానికి సువార్తని ఎలా తీసుకొని వచ్చాడు, ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయన అనుసరించినటువంటి విధానాలు ఏ రీతిగా మరి ఆ మొదటి శతాబ్దంలో తాను సువార్తను భారతదేశంలో ప్రకటించగలిగాడు అనేటటువంటివి మనము ఆలోచన చేయవలసి ఉంటుంది. మొట్టమొదట తోమాను గురించి మనము ఆలోచించినట్లయినా తోమ 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈ తోమాను దిదుమ అనేటటువంటి పేరు కూడా ఆయనకుంది. దిదుమ అనగా ఆయన ట్విన్, కవల అనేటటువంటి పేరు. దిదుమ అనే పేరు కూడా ఆయన అసలు పేరు జూడస్. ఎందుకంటే యూదులకు 2 పేర్లు ఉండడము వారి యొక్క సంప్రదాయం. కొంతమందికి యేసు ప్రభువే పేరు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ సీమోనుకు పేతురు, బండ అనేటటువంటి పేరు. తర్వాత తోమాలో ఒకలాంటి అసహనము, తర్వాత అపనమ్మకత్వం కూడా ఉంది. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు గమనించినట్లయినా మనం యెరూషలేములకు వెళదాము, ఈ లాజరు చనిపోయినాడంటే మనం ఆయనతో పాటు చనిపోవటం కూడా వెళుదాము అని చెప్పారు. తర్వాత పునరుత్థానుడైన తర్వాత 10 మంది శిష్యులకు కనబడ్డాడు యేసు ప్రభు మేడగడ్డిలో. తోమా వచ్చిన తర్వాత వారి అనుభవాలను వారు పంచుకున్నప్పుడు, మేము ప్రభువును చూసామంటే నమ్మలే, నేను చేతులు పెడితే గాని, నా వ్రేళ్ళు ఆయన గాయాల్లో పెడితే గాని నేను నమ్మను అని చెప్పినప్పుడు అప్పటి నుండి ఆయనకు డౌటింగ్ థామస్ అని, అపనమ్మకస్తుడైనటువంటి థామస్, సందేహించేటటువంటి థామస్ అని పిలువబడ్డాడు. అలాంటి థామస్ భారతదేశానికి వచ్చాడు. అయితే భారతదేశానికి తోమా వచ్చాడా రాలేదా అనేటటువంటి అనేకమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఎట్లయితేనేమి ఓరల్ ట్రెడిషన్స్, ఎందుకంటే తోమా మన భారతదేశానికి వచ్చాడు అనేటటువంటి విషయాల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దినాల్లో ఎవరు కూడా వీటిని రాసి పెట్టలే. ఒక సాంప్రదాయము సెయింట్ థామస్ ట్రెడిషన్, తర్వాత సిరియన్ సాంప్రదాయం. ఈ సిరియన్ సాంప్రదాయం మా పిల్ల క్రిస్టియన్స్ వారు చెప్తారు, మేము థామస్ ద్వారానే రక్షింపబడ్డాం, మా పితరులకు బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అనేటటువంటి ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆయన ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడ మైలాపూర్లో తాను హత్య గావింపబడ్డాడు, ఆయన సమాధి ఇక్కడ మైలాపూర్లో ఉంది, తర్వాత మెడ్రాస్లో శాంథోమ్ బెసిలికా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా కాలం తర్వాత జరిగినటువంటి సంఘటనలు. సో ఎట్లయితేనేమి మనకు భారతదేశానికి వచ్చాడు అనేటటువంటి ఆధారాలు, ఓరల్ ట్రెడిషన్స్ అయినా కానీ
ఆ తర్వాత ఎందుకనంటే తోమా మొదటి శతాబ్దంలో 52 AD అనగా ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఒక సాంప్రదాయం ప్రకారం సెయింట్ థామస్ ట్రెడిషన్ ప్రకారం ఏమనుందంటే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం అపోస్తులందరూ కూడా భూదిగంతములకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అని పెట్టినటువంటి ఆ యొక్క మీటింగ్లో అందరి చీటీలు వేస్తారని ఆ చీటీల్లో తోమాకి భారతదేశం వెళ్ళాలి అని చీటీ వచ్చింది. అప్పుడు తోమా సందేహిస్తాడు, నేను వెళ్ళలేను, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి శరీర బలహీనత, డౌటింగ్ థామస్. కానీ చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఆయన కలలో యేసు ప్రభు చేత ప్రబోధింపబడి, నేను నీతో కూడా ఉంటాను కాబట్టి నువ్వు భయపడకుండా నీవు వెళ్ళు అని ప్రబోధింపబడిన తర్వాత తాను భారతదేశానికి ప్రయాణమై వచ్చాడు. ఎలా వచ్చాడు అని అంటే సముద్ర మార్గం గుండా. అప్పటికే సముద్ర మార్గము భారతదేశం ఈ సముద్ర మార్గాలు కనుగొనబడాయని, ఆయన చైనా ద్వారా భారతదేశంలో ప్రవేశించాడని, భారతదేశమే కాకుండా ఆయన ఇతర దేశాల్లో కూడా సువార్తను ప్రకటించాడని. అయితే మొట్టమొదట మాత్రము ఆయన కేరళలో మలబార్ ప్రాంతానికి వెళ్ళాడు. క్రాంగనోర్ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మపిల్ల క్రిస్టియన్స్, జూరిస్ అని అంటారు వాళ్ళని. సో వాళ్ళ దగ్గరికి, సో అప్పటికే తోమా వచ్చే నాటికి కొందరు యూదుల కాలనీస్ కూడా ఉన్నాయంట. వారంతా కూడా అరమేయక్ భాష, యేసు ప్రభువు మాట్లాడేటటువంటి ఆ భాష మాట్లాడేవారంట. కాబట్టి అప్పటికే యూదులు ఉండడం వల్ల తాను కూడా పాలస్తీనాకు చెందినటువంటి వాడు, తనకు వచ్చినటువంటి ఆ యొక్క అరమేయక్ భాషలో తాను మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అర్థం చేసుకోగలిగినారు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ థామస్ ట్రెడిషన్ తర్వాత యాక్ట్స్ ఆఫ్ ది థామస్, తోమా యొక్క కార్యములు, అందులో ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు అవన్నీ కూడా లిఖింపబడ్డాయి. అయితే కొందరు వీటిని గురించి సందేహాలు తెలియజేస్తారు. ఎట్లయితేనేమి భారతదేశానికి సువార్త మొదటి శతాబ్దంలోనే వచ్చింది. సో తోమా భారతదేశంలో 52లో వచ్చి దక్షిణ హిందుస్థానంలో కేరళలో, ఆ తర్వాత మెడ్రాస్ కేరళ బార్డర్స్ లో తన యొక్క సువార్తను ప్రకటించి మైలాపూర్లో హత్య గావింపబడ్డాడు. ఎందుకు హత్య గావింపబడ్డాడు అని అంటే ఆయన పరిచర్య ఎక్కువగా ఈ బ్రాహ్మణుల మధ్య పరిచర్య చేశాడు. బ్రాహ్మణులను కన్వర్ట్ చేశాడు. 7 సంఘాలు స్థాపించాడు. తాను 7 సంఘాలు స్థాపించాడు. అందులో నుండే తాను కన్వర్ట్ చేసినటువంటి వారికి శిక్షణనిచ్చి వారిని అర్చకులుగా కూడా ఆర్డినేషన్ చేసి సంఘాలు స్థాపింపబడ్డాయి. అంటే ఈ థామస్ క్రిస్టియన్స్ 354 సంవత్సరంలో థామస్ ఆఫ్ కానా ఒక 600 మంది సిరియన్ క్రిస్టియన్స్తో ఆయన వచ్చేసరికి అప్పటికే క్రైస్తవులు భారతదేశంలో లేదా మల్బార్ ప్రాంతంలో ఉన్నారు. థామస్ ట్రెడిషన్కి సంబంధించినటువంటి వారు. కాబట్టి ఆల్రెడీ క్రిస్టియన్స్ ప్రెజెన్స్ ఆ మొదటి శతాబ్దంలోనే ఉండడం. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎవరు వచ్చినట్టుగా తెలియదు. ఎవరు వచ్చినా వ్యాపార రీత్యా భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి వారు స్థిరపడ్డారు, క్రైస్తవులు ఉన్నారు అనేటటువంటి విషయము తెలియపరచబడింది. సో మనము ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మీకు ఈ దినమున, ఎందుకంటే ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి తోమా ఈ హైందవ
దేశంలో అనగా హిందూ మతం ఉన్నటువంటి దేశంలో ఆయన ప్రవేశించి తాను సువార్త ప్రకటింపగలిగి సామాన్యులను అన్ని వర్గాల వారిని మెప్పింపగలిగాడు. చివరికి రాజులను సహితము ఆయన మెప్పింపగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్కి కూడా వెళ్ళినట్టుగా సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. ఉత్తర హిందుస్థానానికి వెళ్ళినట్టుగా సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. మరి ముఖ్యంగా గోండఫోరస్ అనేటటువంటి రాజుని గుర్చినటువంటి సంప్రదాయం, గోండఫోరస్ రాజు దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా ఈయన యొక్క ప్రబోధాలు విన్నప్పుడు ఆయన ఇంప్రెస్ అయినట్టుగా తెలియజేసింది. తర్వాత అక్కడ ఆయన ఒక ఆర్కిటెక్ట్గా పరిచయం చేసుకొని నేను గొప్ప భవనాలు కట్టగలుగుతానని చెప్పినప్పుడు గోండఫోరస్ ఆయన కొరకు ఒక మంచి భవనం నిర్మించమని డబ్బులు ఇచ్చాడంటే, డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో సంఘాలు స్థాపించాడని, చివరికి గోండఫోరస్ ఏది భవనం అంటే పరలోకంలో కట్టాను సుందరమైన భవనము అని తెలియజేసినట్టు. సో ఇవన్నీ సాంప్రదాయాలు తోమ భారతదేశానికి వచ్చాడని, భారతదేశంలో సువార్తను ప్రకటించాడు అని సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు ఈ అపోస్తల కార్యం 19వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఈ సువార్త అనేది రోమా సామ్రాజ్యం యొక్క పరిధులు దాటి, సరిహద్దులు దాటి ఆసియా ఖండంలో సువార్త ప్రకటింపబడింది. పౌలు కూడా ప్రయాణం చేశాడు. సో ఈ సువార్త మొదటి శతాబ్దంలోనే వచ్చిందనడానికి అది ఒక బలమైనటువంటి ఆధారం, భారతదేశానికి వచ్చిందనేట. అయితే తోమ మరి భారతదేశానికి వచ్చి ఎలా తన యొక్క సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని? మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి నాకు వారికి బాప్తిస్మమియుడి, బాప్తిస్మమిచ్చి వారిని నా శిష్యులుగా చేయుడి. ఇట్స్ అ గ్రేట్ కమిషన్ గివెన్ బై గాడ్. సో హీ ఒబేడ్. So he entered into a cross-cultural country, multicultural country, అనగా బహుళత్వ సంస్కృతి కలిగినటువంటి ఒక దేశంలో ప్రవేశించాడు. కాబట్టి మొట్టమొదట భారతదేశంలో ఉండేటటువంటి యొక్క సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, భారతదేశం యొక్క భాషను అర్థం చేసుకోవడానికి, ప్రజలకు యేసు ప్రభు యొక్క సువార్తను అందించడానికి ఏ రీతిగా అందించాలి, ఏ రీతిగా వారి మధ్యకు వెళ్ళాలి అని. ఎందుకనగా ఆయన వచ్చింది వేరే సంస్కృతి నుండి, యూదా సాంప్రదాయం నుండి, పాలస్తీనా దేశం నుండి, వేరే భాష, అరమేయిక్ భాష, హీబ్రూ భాష ఎరిగినటువంటి వాడుగా, గ్రీకు భాష తెలిసినటువంటి వాడుగా ఆయన భారతదేశంలో ప్రవేశించాడు. మరి భారతదేశంలో ఆ యొక్క కేరళ ప్రాంతంలో తాను తన యొక్క సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే, తోమ తన యొక్క ప్రసంగాల ద్వారా సువార్తను ప్రకటించినప్పుడు ప్రజలను ఆకట్టుకున్నారు, ప్రజలు ఆయనను వెంబడించారు అని వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యం గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యూదయ సమరయ దేశంలో అనగా యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అనగా తోమా ఎప్పుడైతే భారతదేశానికి వచ్చాడో దేవుని యొక్క సన్నిధి, యేసు ప్రభు యొక్క సన్నిధి ఆయనతో కూడా ఉండింది. కాబట్టి ప్రజలకు అనగా అగ్రవర్ణాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు సువార్తను అందుకోగలిగినారు, రక్షింపబడారు. యూదులలో కొందరు మార్చబడ్డారు. యూదులు కూడా యేసు ప్రభువును అంగీకరించినట్టుగా సాంప్రదాయాలు తెలియజేస్తుంటున్నాయి. కాబట్టి ఆయన ఒక ఫస్ట్ ఇంటర్ కల్చరల్
మిషనరీగా, అపాజల్గా పిలువబడ్డాడు. ఫస్ట్ ఇంటర్ కల్చరల్ అపాజల్ ఆర్ మిషనరీ అనగా ఒక మిషనరీ మొట్టమొదట లేదా ఒక సువార్థికుడు, సువార్థికురాలు మనది కానటువంటి సాంప్రదాయంలోనికి మనం వెళ్ళినప్పుడు మనము ఆ కల్చర్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి తోమా యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. పౌలు యొక్క జీవితంలో కూడా పౌలు ఏథెన్స్ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహములతో నిండుకొని ఉండెను, అందువలన ఆయన పరితాపము పొందెను అని అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. అక్కడ కూడా పౌలు తెలియబడినటువంటి దేవుని గూర్చి అనగా అక్కడ ఉన్న ఏథెన్స్ పట్టణంలో ఉండేటటువంటి పరిస్థితులన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసుకొని వారికి వారి యొక్క భాషలో, వారి యొక్క సంస్కృతిలో, వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో సువార్తను ప్రకటించాడు. కాబట్టి తాము ప్రకటించాడు. మరి ఏం ప్రకటించాడు ఆయన? ఏం ప్రకటించాడు అంటే ఆల్రెడీ ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి మార్క్స్ వార్తలో చెప్పినట్టుగా మీరు దయ్యంలను వెళ్ళగొడతారు, అద్భుత కార్యాలు చేస్తారు అని ఈ మాటలన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి. ఆ శక్తితో వచ్చాడు. కానీ అది ముఖ్యమైనది కాదు. మొట్టమొదట దేవుని యొక్క సువార్త, యేసు ప్రభువు దేవుడు, నిజమైనటువంటి దేవుడు, ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణం పొంది మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకంటే ఆది సంఘంలో దిస్ ఈజ్ అ కెరిగ్మా దట్ దే ప్రీస్ట్. యేసే క్రీస్తు, యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము, మా కన్నులు వేటిని చూచెనో, మా చేతులు వేటిని తాకెనో వాటిని మేము ప్రకటించుచున్నాం. ఆ రీతిగా వారు ఆది సంఘంలో ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సో అదే సువార్తను ఇక్కడ ప్రకటించుంటాడు మొట్టమొదట. అది దట్ ఈస్ ద బేసిక్ కోర్ టీచింగ్. ఈ దినాల్లో చాలా మంది ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి బదులు వేరే వేరే పనులని, అద్భుత కార్యాలు, మా దగ్గరికి రండి మీ రోగాలు బాగా అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటున్నా. కానీ మొట్టమొదటిది యేసు ప్రభు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వారికి తెలియజేయుడి. అవి మనం తెలియజేయవలసి, రక్షణ సువార్తను ప్రకటింపజేయవలసినటువంటి బాధ్యత ఇది మన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మనము మొదట జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండవది, థామస్ తాను స్వస్థత కార్యాలు చేశాడు. అనగా ఆనాటి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. వారికి ఏం అవసరం, ఆకలితో ఉన్నారా, ఆకలి ఆయన చేసినటువంటి మిరకల్స్లో వారి యొక్క ఆకలి బాధలు తీర్చినట్టుగా. తర్వాత స్వస్థత కార్యాలు చేసినప్పుడు తన దగ్గరికి ఎవరు వచ్చినా, అద్భుత కార్యాలు చేసినా, ఏ కులానికి చెందినటువంటి వారైనా, ఏ మతానికి చెందినటువంటి వారైనా థామస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినట్టుగా సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. మనము సంఘాల్లో గీతలు గీసుకుంటుంటాం. చాలా మంది ఈ దినాల్లో మరి అన్యుల మధ్య సేవ చేస్తున్నారు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ జయన్ ఫెలోషిప్ సంఘాన్ని నేను అనేక సార్లు దర్శించాను. అక్కడ అనేక మంది క్రైస్తవేతరులు వచ్చి దేవుని సువార్తను విని రక్షణ మార్గంలోనికి నడిపింపబడుతున్నారు. దేవునికి మహిమ ఘనత కలగాలని నేను కోరుతున్నాను. అక్కడ పరిచర్య చేసేటటువంటి జాన్ పాల్ బ్రదర్ గారిని, మేరీ సుజాతమ్మ గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, వారి కుటుంబం కొరకు నేను నిజంగా వారిని అభినందిస్తుంటున్నాను. ఇది ఎందుకనగా దేవుని సువార్త ఎక్కడైతే అందింపబడలేదో అక్కడ మనం సువార్త ప్రకటింపవలసినటువంటి భారము మన పైన ఉంది. పౌలు చెప్తాడు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ.
మనము వాక్యము ప్రకటించినప్పుడు, పరిశుద్ధాత్మతో నిండుకొని వాక్యం ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి. మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం అనగా యేసు ప్రభువు మాట్లాడుతూనే ఉంటేనే ఆయన మాటల్లోనే శక్తి ఉంది. నాకున్న అధికారమే మీకు ఇస్తున్నానని తెలియజేశాడు. వాక్యం చెప్పేటప్పుడే దయ్యాలు వెళ్ళిపోయాయి. దావీదు కుమారుడా మాతో నీకేమి పని అని కేకలు వేస్తూ వెళ్ళారు. వారి పాదాలు అక్కడ మోపినప్పుడే యేసు ప్రభు అపోస్తుల యొక్క పాదాలు ఎక్కడైతే మోపారో అక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అందుకే అపోస్తలులు వచ్చినప్పుడు ఇదిగో భూమిని తలకిందులు చేయువారు మన మధ్యలో ఉన్నారు అని వారు దేవతలని, బృహస్పతి అని వారికి పూజలు చేయడానికి వచ్చినటువంటి తెలియనటువంటి వారు. బహుశా ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఆ రోజు కూడా కలిగి ఉంటాయి, థామస్కి ఎదురయ్యి ఉంటాయి. ఎందుకంటే ఆయన ద్వారా జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలు, తర్వాత స్వస్థత కార్యాలు చూసి ఎంత గొప్ప మనిషి అయితే, పవిత్రమైనటువంటి వాడైతే, దేవుని శక్తి కలిగిన వాడైతే ఇలాంటి కార్యాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున మనము we need to adapt. We have to change our strategies in this multi-religious society. మనం బహుళ మత సమాజంలో జీవిస్తుంటున్నాము. ఈ ఆదిమ మన భారతదేశంలో వచ్చినటువంటి ప్రారంభ మిషనరీలు ఇదే పని చేశారు. ప్రారంభంలో థామస్ క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత నెస్టోరియన్స్, ఫ్రాన్సిస్కన్స్లు వీళ్ళంతా కూడా వచ్చారు. కానీ దే హ్యావ్ నాట్ అటెండెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్. ఎందుకనగా వారి యొక్క భాషను నేర్చుకోవడానికి కానీ ఇష్టపడలేదు. అందుకే కూనన్ క్రాస్ రెవల్యూషన్ వచ్చింది. ఎందుకనగా ఈ సంఘాలన్నీ కూడా ఒక్కటై రోమన్ కాథలిక్ సంఘంగా అభివృద్ధి చెందాలా, ముందుకు సాగాలని పెడ్రాడో చట్టం తీసుకొచ్చారు. అందులో ఈ రోమన్ కాథలిక్ సంఘము లాటిన్ భాషలోనే అన్ని ఆరాధనలు జరిపించాలని, తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకు అవసరమైనటువంటి ఆరాధన క్రమం కానీ భాషలో వారు ప్రభువును స్తుతించేటటువంటి విధానాలను రూపొందించలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి మిషనరీస్, ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో, తర్వాత మదురై ప్రాంతంలో రాబర్ట్ డినోబిలి, వీరు ఫ్రాన్సిస్ జేవియర్ ఎక్కువగా సువార్త పరిచర్యతో పాటు సాంఘిక పరిచర్య చేశాడు. కుష్ఠరోగుల మధ్య సేవ, తర్వాత పేదవారికి విద్య ద్వారా సువార్తను ప్రకటించాడు. విద్య ఏది క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ద్వారా, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చిన్న పిల్లలను పిలిచి, స్లమ్ చిల్డ్రన్ పిలిచి వాళ్ళకి బైబిల్ స్టోరీస్ చెప్పి దేవుని సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించాడు. రాబర్ట్ డినోబిల్ ఏం చేశాడంటే భారతీయ సాంప్రదాయాలను అలవర్చుకొని భారతీయ పద్ధతిలో సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. ఇక ప్రాటెస్టెంట్ మిషనరీస్ వచ్చారు. ఈ 16వ శతాబ్దము 17వ శతాబ్దంలో వచ్చినటువంటి మిషనరీస్, ప్రాటెస్టెంట్ మిషనరీస్, విలియం కేరీ సాంఘిక సమస్యల పట్ల, ముఖ్యంగా విద్య, స్త్రీల పట్ల జరిగేటటువంటి అరాచకాలు, వీటన్నిటిని కూడా అనగా సువార్తతో పాటు బైబిల్ తర్జుమాలు, బైబిల్ను లోకల్ లాంగ్వేజ్లో అందించడానికి మనము ఈ లూథరన్ మిషనరీస్ కూడా వారు అనగా దే హ్యావ్ అండర్స్టూడ్ ది లోకల్ రిలీజియస్ ట్రెడిషన్స్. మొదట వారు స్థానిక వారి యొక్క మత విధానాలను, ఆ యొక్క మత గ్రంథాలు చదివారు. మనం క్రైస్తవులమైనటువంటి మనం ఏమనుకుంటామంటే ఇతర మతాలను గురించి తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడమే పాపం అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఆ రీతిగా చేయలేదు. అందరినీ రానిచ్చాడు. గ్రీకులు వచ్చారు, హెల్లోనియన్లు వచ్చారు, యూదులు వచ్చారు, అన్యజనులు వచ్చారు, అందరూ వచ్చారు, సమరయులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అందరినీ చేరదీశారు. కాబట్టి ఆనాటి మిషనరీస్ లోకల్ ట్రెడిషన్స్ ని గౌరవించారు, లోకల్ లాంగ్వేజెస్ ని గౌరవించారు, వారి భాషల్లో సువార్తను అందించడానికి ప్రయత్నం చేశారు. దాని కొరకు అనేకమైనటువంటి శ్రమలు, వారి యొక్క సమయాన్ని వెచ్చించారు, వారి యొక్క జ్ఞానాన్ని వెచ్చించారు, చివరికి తమ ప్రాణాలు కూడా త్యజించారు. అలెగ్జాండర్ డఫ్
విద్య ద్వారా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో మెకాలే యాక్ట్ తీసుకొచ్చి సువార్తను ప్రకటించడానికి ప్రిపరేషియో ఇవాంజలికా, సువార్తకై సిద్ధపాటు, ఈ రీతిగా అనేకమైనటువంటి విధానాల ద్వారా భారతదేశంలో తోమా, పరిశుద్ధుడైనటువంటి తోమా ద్వారా ప్రారంభింపబడినటువంటి పరిచర్య అన్నిటికీ ఉంది. ఇప్పటికి కూడా భారతదేశంలో సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, మార్తోమైట్స్ అని పిలువబడతారు వారు, సిరియన్ చర్చెస్. ఆ సిరియన్ చర్చెస్లో ఇప్పటికి కూడా సిరియాక్ భాషల్లోనే వారు లిటర్జీని నిర్వహిస్తూ ఉంటారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ సిరియన్ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారంతా కూడా మేమే ఎర్లీ క్రిస్టియన్స్, మేమే నిజమైనటువంటి క్రైస్తవం, మొట్టమొదట మాకు సువార్త వచ్చింది అని చెప్తారు. ఎందుకనగా అందులో ఉండేటటువంటి అనేకులు ఎక్కువగా అగ్రకులాల వారు. ఇప్పటి కూడా దే ఫాలో caste discrimination in the churches. They don't allow Dalits to learn Syriac language. బ్రాహ్మణులు ఈ యొక్క సంస్కృత భాషను దళితులు నేర్చుకోవడానికి ఎలా ఇష్టపడరో, సిరియన్ క్రైస్తవులు ఇప్పటికి కూడా సిరియాక్ భాషను దళితులు నేర్చుకోవడానికి ఇష్టపడరు, చాలా రిలక్టెంట్గా అలౌ చేస్తారు. మరి యేసు ప్రభువేమో మనల్ని అందరినీ సువార్తను ప్రకటించేటటువంటి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే వీఆర్ క్రియేటింగ్ బౌండరీస్, వీఆర్ క్రియేటింగ్ బ్యారియర్స్, అన్ని కూడా హద్దులు పెట్టుకుంటున్నాం మనం. ఈ కాస్ట్, ఆ కాస్ట్, పేద గొప్ప తారతమ్యాలు మనం పెట్టుకుంటున్నాం. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. పరిశుద్ధుడైన తోమ భారతదేశానికి వచ్చి చివరికి తన యొక్క ప్రాణాన్ని త్యాగంగా చేశారు. రోమన్ క్యాథలిక్స్ ఏమో దే మేడ్ హిమ్ సెయింట్ అండ్ దే ఆర్ వెనరేటింగ్ హిజ్ రెలిక్స్. ఆ యొక్క అవశేషాలను పూజిస్తూ ఇప్పుడు అదేమైంది, ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయి ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్ సెంటర్. ఆ బిజినెస్ సెంటర్ ఈ దినంలో సువార్త ఒక మర్చెండైజ్ గా మారిపోవడం చాలా విచారకరం. ప్రేమైనటువంటి వారులారా, ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి మనము సువార్తను ఒక కమాడిటీగా మనము అమ్ముకోకూడదు. అంత దౌర్భాగ్య స్థితికి మనం ఉంటున్నాం. ప్రార్థనలకు ఒక ధరను నిర్ణయించడం, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే మెంబర్షిప్ అని. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దిట్. దేవుడు ఉచితంగా మనకు రక్షణ, మీరు ఉచితంగానే రక్షింపబడ్డారు. విశ్వాసం చేతనే, వాక్యం చేతనే, కృప చేతనే రక్షింపబడ్డారని పౌలు పదే పదే తెలియజేస్తుంటున్నాడు. ఉచితంగా మనమందరం కూడా ఈ దినమున గౌరవంగా జీవిస్తున్నాం. యేసు ప్రభు యొక్క సువార్త భారతదేశంలో ప్రవేశించినందువల్ల ఒకప్పుడు మనము స్త్రీలు అర్ధనగ్నంగా పైకి బ్లౌజెస్ లేకుండా ఉండేటటువంటి వారు, విద్య లేనటువంటి వారు, పామరులుగా ఉండేటటువంటి మనకి దేవుడు ఒక గొప్ప ఆధిక్యతను కలిగజేసి, విద్యను, జ్ఞానమును, సమాజంలో ఒక గుర్తింపును కలగజేసి మనల్ని మానవులుగా, మానవ గౌరవమును కాపాడుతూ, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను కాపాడుతూ ఈ దినంలో సమాజంలో మనల్ని నిలిపాడు. అంత మాత్రం మనకి మాత్రము అంతటితో మనం తృప్తి పడితే సరిపోదు. దేవుడు గొప్ప బాధ్యతను నీకు నాకు ఈ దినంన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న మనము ఆనాడు శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానము లేదా గ్రేట్ కమిషన్, ఆ యొక్క ఆజ్ఞ, మహా ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి, సర్వసృష్టిలో సువార్తను ప్రకటించుడి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయుడి. మేక్ మై డిసైపుల్స్ సో దట్ దే మే ఫాలో ద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క
మార్గంలో నడవడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు కట్టుబడి జీవించడానికి, ఆయన కొరకు సమర్పించుకోవడానికి, చివరికి ప్రాణాలను సహితము త్యాగం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకటి మనం నిర్ణయం చేసుకోవాలి ఏంటంటే, ఆయన కొరకు వెళ్ళడానికి. ఈ దినమున సువార్త అందనటువంటి ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉంటున్నాయి. మన భారతదేశానికి సువార్త వచ్చి ఇన్ని 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల పైన అయినప్పటికీ ఇంకా యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వారు ఇంకా ఉంటున్నారు. వారికి సువార్తను అందింపవలసినటువంటి బాధ్యత. ఒకవేళ చీటీ మన పేరు మీద వచ్చి పలానా స్థలానికి వెళ్ళాలి అని అంటే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ సిద్ధంగా ఉంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పినటువంటి ఆ ప్రభు పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము సమర్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని పరీక్షించుకోవాలి. మరి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకొని దేవుని సేవ కొరకు ముందుకు సాగుటకు త్రియేక దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. ప్రేమగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మాతో మాట్లాడిన విధానంకై స్తోత్రం చెల్లిస్తుంటున్నావు. అలనాడు భారతదేశానికి నీ శిష్యుడైన తోమాను పంపుట వల్ల నీ అందలి విశ్వాసమును కనుగొనుటకు, నీ రక్షణ సువార్తను అందుకొనుటకు నీవిచ్చిన భాగ్యంకై నీకు వందనాలు. తనతో పాటు అనేక మంది మిషనరీస్ మా దేశానికి వచ్చి తమ యొక్క ప్రాణాలను బలిగా అర్పించి మాకొక గుర్తింపును, మాకొక జీవితాన్ని ప్రసాదింపజేసి నీ సువార్త వెలుగు మాకు అందినందువల్ల మా జీవితంలో వెలుగు నింపావు. ప్రభువా స్తోత్రం. మేమందుకున్నటువంటి ఆ వెలుగు ఇతరులకు ప్రసరింపజేయులాగున నీ కొరకు మేము జీవించుటకు, నీ కొరకు మేము శ్రమపడుటకు, నీ కొరకు మా ప్రాణాలను సైతము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడానికి నీ కృప దయచేయమని, విత్తిన వాక్యాన్ని ఆశీర్వదించి ఫలింపజేయమని, మరి జయన్ ఫెలోషిప్ సంఘమంతటిని, సంఘ కాపరులను నీవు ఆశీర్వదించమని, ఈ యొక్క వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాల్లో నీ సన్నిధిని ప్రసన్నత ఉంచి ఈ పాండమిక్ టైంలో ప్రతి కుటుంబాన్ని భద్రపరిచి కాపాడుమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. శ్రేష్టమైన వాక్యాన్ని మనం విని ఉంటున్నాము. అనేక సంగతులు, మనకు తెలియని సంగతులు ఎన్నో విని ఉంటున్నాము. దేవుడు మరి ఈ దినము మరి అంటే జూలై 3 ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే జరిగింది. కానీ ఈ యొక్క మరి ఆశ, ఈ యొక్క లైట్, ఈ యొక్క టార్చ్ మనలో కూడా, మనందరిలో కూడా దేవుడు మరి యొక్క ఆశను రేకెత్తించి మరి యొక్క థామస్ వలె మనం కూడా మరి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి అనేక మంది కొరకు దేవుడు మనల్ని వెలుగ్గా మనం ఉంచినందుకు, మరి ఉప్పుగా మనల్ని ఉంచినందుకు మన పాత్ర కూడా మనం దేవుడు మనల్ని ఈ యొక్కటువంటి సమయంలో మనల్ని ఎందుకు సజీవులుగా ఉంచినాడో తెలుసుకొని మనం కూడా ఈ యొక్క పరిచర్యలో ముందుకు సాగి మన వంతు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తూ ముందుకు వెళ్దాము. శ్రేష్టమైన వాక్యం అందించిన అక్కని బట్టి, వారి కుటుంబం బట్టి, వారి పరిచర్యను బట్టి మరి దేవునికి వందనాలు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నాము. ఈ సమయంలో చిన్న వీడియో కూడా చూద్దాము. మరి తోమా గారు ఇండియాకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన ఎలాగ వచ్చారు, మరి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చిన్న మరి 3 minutes ఉన్నటువంటి వీడియోని చూసిన తర్వాత మనము యొక్క కూడికను ముగించుకుందాం. దేవుడు తోమాని భారతదేశానికి పంపడానికి గల కారణాలు తెలుసుకుందాం. తోమా గురించి 4 సువార్త పుస్తకాల్లో మరియు అపోస్తల కార్యముల్లో 8 సార్లు రాయబడింది. ఆయన గురించి మనం ఎక్కువగా యోహాను సువార్తలో చూస్తాం. తోమా గలిలయ ప్రాంతంలో జన్మించాడు. నిజానికి తోమా అనే పేరు ఆయన అసలు పేరు కాదు. బైబిల్లో ఆయన్ని డిడిమస్ అని పిలిచేవారు. గ్రీకు భాషలో డిడిమస్ అంటే కవలలు అని అర్థం. దీన్ని బట్టే తోమా కవలల్లో ఒకరని మనం అర్థం చేసుకోవచ్చు. డిడిమస్ ని అరామిక్ భాషలో థియోమా అని పిలుస్తారు. ఇదే తెలుగు బైబిల్లో మనం తోమాగా చూస్తున్నాం. యేసుక్రీస్తుకి అత్యంత దగ్గరున్న మనుషుల్లో తోమా ఒకడు. ఆయన యేసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుతాలని మరియు ఆయన బోధనలు వింటూ
3 సంవత్సరాలు యేసుక్రీస్తు వెంట ఉంటాడు. తోమా భవిష్యత్తులో జరిగే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ముందుగానే తెలుసుకున్నప్పటికీ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన విషయాన్ని తన కళ్ళతో స్వయంగా చూసేంత వరకు నమ్మలేదు. అపోస్తలుడైన తోమాని క్రైస్తవులు అనుమానపు తోమాగా గుర్తు చేసుకుంటారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాక ఆయన శిష్యులకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ సమయంలో తోమా మిగిలిన శిష్యులతో ఉండడు. అయితే తోమా తిరిగి వచ్చాక మిగతా శిష్యులంతా తోమాకి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి వివరిస్తారు. కాని తోమా దానిని నమ్మకుండా, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్తాడు. దీన్ని బట్టే ఆయనకి దేవుని యందు విశ్వాసం లేని అనుమానపు తోమాగా పేరు వచ్చింది. తోమా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతని అనుమానించిన 8 రోజుల తర్వాత శిష్యులందరికీ దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు. ఈసారి తోమా కూడా వారితో ఉంటాడు. యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగా కాని వారితో చెప్పిన తరువాత తోమాని చూచి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తోమాకి అనుమానమని చెప్పలేదు. అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రమ్మని యేసుప్రభువారు చెప్తారు. యేసుక్రీస్తు అలా చెప్పాక తోమాకి అత్యంత విశ్వాసం కలిగి, నా ప్రభువా, నా దేవా అని యేసుక్రీస్తుని పిలుస్తాడు. నా దేవా అని యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా సంబోధించిన వ్యక్తి తోమానే. ఈ ధైర్యం, అనుభవం మరియు ఆయనకు కలిగిన అత్యంత విశ్వాసంతో అనేక దేవుళ్ళను పూజించే భారతీయులకి యేసుక్రీస్తు మాత్రమే ప్రభువని సువార్త చేయటానికి క్రీస్తు శకం 52లో భారతదేశానికి వస్తాడు. తోమా భారతదేశంలో కేరళకి వచ్చి అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తాడు. మొదటిగా 7 సంఘాలను కేరళలో ఏర్పాటు చేస్తాడు. అక్కడి నుండి మద్రాస్కి వెళ్లి అక్కడున్న రాజుని మరియు ప్రజలను క్రైస్తవులుగా మారుస్తాడు. తరువాత ఆయన దక్షిణ భారతదేశంలో మజ్దా అనే సామ్రాజ్యానికి వెళ్లి అక్కడున్న మహారాణిని మరియు ఆమె కుమారుడిని క్రైస్తవులుగా మారుస్తాడు. దీనివల్ల అక్కడున్న రాజుకి ఆగ్రహం కలిగి తోమాని జూలై 3 క్రీస్తు శకం 72లో బల్లెముతో పొడిపించి హతమారుస్తాడు. అపోస్తలుడైన తోమా అనుమానానికి ప్రసిద్ధి. కాని మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిందేమనగా సందేహాలనేవి మనల్ని లోతైన విశ్వాసంలోకి దారితీస్తాయి. యేసుక్రీస్తు ఆయనను చూడకుండా నమ్మిన వారు ధన్యులని చెప్తాడు. కాని ఆయనని గుడ్డిగా నమ్మమని అడగలేదు. పునరుద్ధానం యొక్క సత్యాన్ని పరిశోధించటానికి మరియు మార్గము, సత్యము, జీవాన్ని అన్వేషించి తెలుసుకోవటానికి మనల్ని ఆహ్వానిస్తుంది. చూశారు కదా, మరి దేవుడు మరి తన పరిశుద్ధ చిత్త ప్రకారము తోమా గారిని మరి మన దేశానికి, కేరళ ప్రాంతానికి తీసుకొని వచ్చి మరి తన పరిచర్యను జరిగించి అనేక మందిని తన వైపుకు ఆకర్షించుకొని మరి మన దేశంలో జరిగించిన పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ యొక్క 2021 సంవత్సరాలు 20 సంవత్సరాలు మరి ఈ యొక్క సువార్త పరిచర్య ఈ దేశంలో అనేక రకాలుగా మరి దేవుడు మరి వర్ధిల్లటానికి చేసిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన సంఘం ద్వారా మన కుటుంబాల ద్వారా కూడా గొప్ప పరిచర్య రానున్న దినాల్లో జరిగించడానికి మనం ఉట్టి సువార్తనే కాదు, మన యొక్క సహాయాన్ని, మనం చేయగలిగిన సహాయాన్ని, ప్రార్థన సహకారాన్ని ఇతరులకు అందిస్తూ ముందుకు సాగి మరి వెళ్ళటానికి దేవుడు అందరినీ కూడా దీవించునుగాక. ముఖ్యంగా స్త్రీలను ఆ యొక్క పనిలో వాడుకున్నట్లు మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం. యేసయ్య దయగల మా తండ్రి, మేము విన్న విషయాలన్నిటిని బట్టి మీకు వందనాలు. మరి ప్రభా మరి నాయన 2000 సంవత్సరాల కిందట మరి ప్రభా మరి నాయన తోమా గారిని నాయన మా దేశానికి, పరిశుద్ధుడైన తోమాను మరి ప్రభా మా దేశానికి పంపించిన ఆయన మరి ప్రభా ఆ తర్వాత ఎంతోమంది భక్తులను నాయన మా యొక్క దేశానికి పంపించి ఈ యొక్క సువార్త అగ్నిని, యొక్క టార్చ్ను ముందుకు తీసుకొని వెళ్ళటానికి నాయన మా దేశంలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. మరి వీక్షిస్తున్న వారందరిని బట్టి మీకు వందనాలు. మరి ప్రభా మిమ్మల్ని నమ్మిన వారందరూ కూడా నాయన ఒక్కొక్కరు ఒక టార్చ్ వలె మరి నాయన ఉప్పు వలె, కొండ మీద పట్టణం వలె మరి ప్రభా మీ యొక్క గుణగణాలను మరి ప్రభా ప్రకటిస్తూ మరి నాయన మరి ప్రభా మరి మా దేశం కొరకు పరిచర్య చేస్తూ మరి నాయన ముందుకు వెళ్ళటానికి మా అందరికీ సహాయం దయచేయమని మరి కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి, సంస్థలను దీవించండి, మా దేశంలో దేశ నాయకులను దీవించండి.
మరి ప్రభా ఈ యొక్క మరి నాయన పాండమిక్ నుంచి మరి మీ బిడ్డలను అందరినీ మా దేశంను మరి ప్రభా కాపాడి ప్రపంచ దేశాలన్నింటినీ కాపాడి అందరూ మీ వైపు తిరిగి రక్షణ పొందుటకు సహాయం దయచేయమని ఈ కూడికను దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు చెల్లిస్తూ మరి ప్రభా మరి నాయన మరి మా మధ్యలో వాక్యం తీసుకొని వచ్చినటువంటి విజయ్ కుమార్ గారిని దీవించండి, ప్రార్థన చేసినటువంటి మరి జయా తిమోతి గారిని దీవించండి, పాటలు పాడినటువంటి మరి ప్రభా జ్యోత్స్నా జాన్ గారిని వారి కుటుంబాన్ని దీవించి మా సంగమనను సంఘస్థులను స్త్రీలందరినీ కూడా స్త్రీల విభాగమును దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.